ఇక ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. 2 నెలలకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ ఆర్డినెన్స్ను తీసుకోనుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇతర ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఇతర అధికారులతో ఆయన చర్చలు జరిపారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులతోనూ స్పీకర్ మండలి చైర్మన్ సమావేశమయ్యారు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాగా మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. రైట్గా ఈ నెల 22 నుంచి జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు 22వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 3 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాలకు సంబంధించి వైట్ పేపర్స్ ను కూడా అఫీషియల్ గా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన ఆర్థిక పరమైనటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు, వీటికి ముందు గవర్నర్ కి సంబంధించినటువంటి ప్రసంగం కూడా ఉండబోయేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలో వాయిదా పడిన తర్వాత నుంచి కూడా మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, అదేవిధంగా వైట్ పేపర్స్ రిలీజ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే బీఏసీలో నిర్వహించేటువంటి సమావేశం తర్వాత ఎన్ని రోజులు ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించాలన్న దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారని ఇప్పటికే పేరు నాని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్, పల్నాడు ఘటన, వీటన్నిటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం వచ్చినటువంటి 35 రోజులలోనే ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు ఉంటున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 22వ తేదీ నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి వ్యూహం ఉంటుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు కావడంతో వీటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు కూడా ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.